ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. 32 డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని మెదక్ జిల్లా ఆర్టీసీ నేతలు తేల్చి చెప్పారు. 40 రోజుల ముందు నోటీసు ఇస్తే నిన్న హడావిడిగా ఐఏఎస్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. తమ న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మొండి వైఖరికి నిరసనగా ఆర్టీసీ కార్మికులంతా నిన్న అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులంతా సమ్మెలోకి వెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. చాలా డిమాండ్ల పరిష్కారం విషయంలో ప్రభుత్వం వాళ్ళు సాచివేత ధోరణి అవలంబించడము, మంత్రుల సబ్ కమిటీ కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడము, ఐఏఎస్ల కమిటీ కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ఫలితంగా ఆర్టీసీ కార్మికులంతా సమ్మెకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్సు డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నట్టుగా మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి ఈరోజు తెల్లవారుజాము నుంచి కనిపిస్తుంది. అన్ని ఆర్టీసీ బస్ డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులంతా బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. చెప్పండి, ఏంటి డిమాండ్స్ ఏంటి? ఈనాడు మరి మా రాష్ట్ర కమిటీ గత 40 రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ 40 రోజులు కూడా ప్రభుత్వము మమ్మల్ని చిన్నచూపు చూసి తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నామో ఆత్మాభిమానం కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం. ఆత్మాభిమానం లేకుండా మమ్మల్ని 40 రోజుల ముందు కూడా మేము సమ్మె నోటీస్ ఇస్తే ఏ రోజు కూడా స్పందించని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న బాదరగా మరి సాయంత్రం 5 గంటలకు రమ్మని చెప్పి ఒక ఐఏఎస్ల కమిటీ వేసి ఆ కమిటీలో ఎలాంటి బాధ్యత గల మంత్రి లేకుండా, ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా, ఎవ్వరు లేకుండా ఆ కమిటీతోనే మాట్లాడుకోపోండి, 4 వారాల తర్వాత మీ అంశాలను పరిశీలిస్తాం, అప్పటి తర్వాత చెప్తామని చెప్పడం అనేది నిన్నటి రోజును ఆర్టీసీ కార్మికులు ఈ తెలంగాణలో చీకటి రోజుగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఏ రోజైతే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మేము ఏనాడు కూడా మిమ్మల్ని అడగలేం. మరి మేము వస్తే ఈ ప్రభుత్వం మీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం అని మీరే చెప్పిర్రు. మీరే చెప్పిన అంశాన్ని మాత్రమే మేము గుర్తు చేస్తా ఉన్నాం. మేము ఎలాంటి గొంతమ్మ కోరికలు కోరతలేం. ఈ ప్రభుత్వం ముందు దృష్టిని పెట్టారు, కానీ ఇప్పటి వరకు ఆ డిమాండ్ల మీద చర్చ జరపకుండా ఆరిబారిగా వచ్చి నిన్న సాయంత్రం మేము చర్చ జరుపుతామని చెప్పేసి చెప్పారు. కానీ ఆ చర్చలో కూడా సారాంశం ఏంటంటే ప్రభుత్వంలో విలీనం చేయాలనేది మొట్టమొదటి డిమాండ్. రెండో డిమాండ్ వీళ్ళని పీఆర్సీ ప్రకటించి ఆ రకంగా వీళ్ళని వేతనాలు పెంచాలనేటువంటి డిమాండ్. అట్లాగే ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించినటువంటి రద్దు చేయాలని, అవుట్సోర్సింగ్ పద్ధతిలో కొనసాగుతున్న డ్రైవర్లని పర్మనెంట్ చేయాలి. అట్లాగే యూనియన్లను కూడా ఈరోజు ఎలక్షన్లు పెట్టాలి, అన్ని యూనియన్లను అనుమతించాలని చెప్పేసి ఆర్టీసీలో ఈ రకమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు 45 రోజుల ముందే పెట్టినప్పటికీ ఆ రకంగా 45 రోజుల పాటు కాలయాపన చేసి ఈరోజు మరి పరిష్కరించకుండా సమ్మె దిగే విధంగా ఈరోజు ప్రభుత్వమే ఈరోజు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ఈ ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి మేము సిఐటిగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. సిఐటి కూడా జేఏసీ ఇచ్చినటువంటి పిలుపును మద్దతు తెలుపుతూ ఈరోజు ఆర్టీసీ కార్మికులు అండగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి చట్టప్రకారంగా 41 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఈ 41 రోజుల కాల వ్యవధిలో మరి సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులు మీనవేషాలు లెక్కబెట్టి 41 రోజుల తర్వాత ఈరోజు నిన్న మరి ఆగమేఘాల మీద ఒక శ్రీకృష్ణ కమిటీ, తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేటువంటి కమిటీ ఏదో శ్రీకృష్ణ కమిటీ, ఆ కమిటీ లెక్క ఈరోజు ఈ ఐఏఎస్ల కమిటీ వేసి మరి పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రలో ఈరోజు మరి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించారు. ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరి అనేక సందర్భాల్లో బహిరంగ సభలో కూడా ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పి మాట ఇచ్చి 2 సంవత్సరాలుగా ఒప్పుకోతున్నా కూడా ఇప్పటి వరకు కూడా మరి సమస్యను పరిష్కరించాలి. అదేవిధంగా 17వ వేతన సవరణ సంబంధించి కూడా పెండింగ్లో ఉంది. అదేవిధంగా ఏ డబ్బు అసలు ఏం ఖర్చు లేనటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేటువంటి ఆర్టీసీ ఎన్నికలు ఎందుకు జరపడానికి ఎందుకు చేతనైతలేదు, ప్రభుత్వానికి అర్థమైతలేదు. అంటే ఇలాంటి ప్రధానమైనటువంటి 32 డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి, అదేవిధంగా ఆర్టీసీ సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఈరోజు ఇప్పటికీ అన్ని ఈ జేబిఎం అదేవిధంగా రివోల్టర్స్ అటువంటి అనేక ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఆర్టీసీ సంస్థ నుంచే మరి ఎలక్ట్రికల్ బస్సు నడపవలసిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బస్సు సమ్మెను ఈ కార్మికులందరూ విజయవంతంగా ప్రతి డిపో దగ్గర వాళ్ళ నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఈ నిరసనకు
ఏఐటీసీగా సిద్దిపేట జిల్లాలో ఏఐటీసీగా ఈ ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతూ ఇది మనకి ఇక్కడ ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వివిధ కార్మిక సంఘాలకు సంబంధించిన అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. ఈ సమ్మెను విఫలం చేయడం కోసం అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు కూడా ప్రారంభం చేసినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రైవేటుకు సంబంధించిన బస్సుల్ని బలవంతంగా నడిపే ప్రక్రియని ప్రారంభించింది. పోలీసుల పహరాలో ఈ బస్సులు నడపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు కూడా వాళ్ళ బస్సులు నడిపేందుకు వాళ్ళు ప్రారంభిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అంతటా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులైతే మొక్కవని ధైర్యంతో వాళ్ళు సమ్మె ప్రారంభించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.